ప్రభాస్ సినిమా స్పిరిట్ నుంచి తప్పుకుంది దీపిక. ఆ గొడవ సద్దు మనగకముందే ప్రభాస్తో నటించాల్సిన కల్కి సీక్వెల్ నుంచి కూడా తప్పుకుంది దీపిక. స్పిరిట్ అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, డేట్స్ ఇష్యూ వల్ల దీపిక తప్పుకుంది అనుకోవచ్చు. కానీ కల్కి 2 అచ్చంగా ఆమె సినిమా, ఆమె పాత్ర నేపథ్యంగానే సీక్వెల్ కథ. అలాంటి సినిమాకు దీపిక గుడ్ బై చెప్పటం ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది. దీపిక ఎందుకు ఇలా చేస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకటి స్పిరిట్, 2 కల్కి సీక్వెల్. ఈ 2 చిత్రాల నుంచి దీపికను తప్పించారు మేకర్స్. ఒకసారి సందీప్ వంగ, మరోసారి వైజయంతి మూవీస్ ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నాయి. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ యాక్ట్రెస్ దీపికా పదుకునే. ఆమె సినిమాలో కనిపిస్తే ఆ మూవీ రేంజ్ మారుతుంది, క్రేజ్ పెరుగుతుంది. కానీ వరుసగా తెలుగు మేకర్స్ ఆమెను తప్పిస్తూ వస్తున్నారు. ఎందుకు? దీపిక వల్ల సమస్య ఏంటి? ఒకటి రెమ్యూనరేషన్. కల్కి మొదటి భాగానికి దీపిక దాదాపు 20 కోట్ల పారితోషికం అందుకుంది అనేది సమాచారం. ఇది ఆమె బాలీవుడ్ సినిమాల నుంచి అందుకునే రెమ్యూనరేషన్ కంటే అధికం అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొచ్చే మాట. ఇప్పుడు కల్కి సీక్వెల్ కు 25 నుంచి 30 కోట్లు అడుగుతోందట దీపిక. హీరో ప్రభాస్ కు రెమ్యూనరేషన్ లో హైక్ లేదు, మరి హీరోయిన్ కు ఎందుకు అనేది వైజయంతి మూవీస్ మాట అనేది ఒక టాక్. ఇక రెండవ సమస్య వర్కింగ్ అవర్స్ ఇష్యూ. రోజుకు 7 గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్. పైగా తన టీం మొత్తం ఎక్స్పెన్సెస్ నిర్మాతే భరించాల్సి రావటం. ఆ టీం సైజ్ కూడా 20 నుంచి 30 మంది వరకు ఉండటం. వారు 5 స్టార్ హోటల్స్ లో వసతి కూడా అడుగుతుండటం. ఇలా కల్కి 2 నుంచి దీపిక తప్పుకోవటానికి పలు కారణాలుగా బాలీవుడ్ వర్గాలే చెబుతున్నాయి. సేమ్ సీజన్స్ తో గతంలో ప్రభాస్ నటించే మరో చిత్రం స్పిరిట్ నుంచి కూడా దీపిక తప్పుకున్నట్లు సమాచారం.